హలో మాస్టర్, ఏమండే మేడం గారు, చాలా రోజుల నుండి మంచి కోడి పలావ్ చేసుకుందామా అని చూస్తుంటే గనక ఇవాల్టి వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఇవాళ మనం చేసుకునే కోడి పలావ్ మా ఆవిడ వాళ్ళ అమ్మమ్మ రెసిపీ అండి. సటిల్ ఫ్లేవర్స్ తో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో పాటు కోడి ముక్క నంచుకొని తింటుంటే ఉంటుంది గురువు గారు. పక్కా కొలతలతో ఎలా చేయాలో చెప్పేస్తాను, వీకెండ్ కి ఇచ్చి పడేయండి. ఇవాళ నేను 3 పావుసేర్లు అంటే అప్రాక్సిమేట్ గా 750 గ్రాముల సోనా మసూరి బియ్యంతో వండుతున్నానండి. ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంతే చికెన్, 750 గ్రాముల చికెన్ ని కడిగి పక్కన ఉంచుకోండి. ఇక గరం మసాలా కోసం 24 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, చాలా చిన్న జాజికాయ ముక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 6 మరాఠీ మొగ్గలు, 1 ఇంచ్ దాల్చిన చెక్కలు, 3 9 యాలుకలు, 1 అనాస పువ్వు, చిన్న జాపత్రి, 2 అల్లం ముక్కలు, 15 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు. ఈ మసాలా 3 గ్లాసుల బియ్యానికి సరిపోతుంది. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక బాణల్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల సోంపుని సన్నటి సెగ మీద ఎర్రగా మారేదాకా వేపుకోండి. ఇప్పుడు అవి వేడి చల్లారిన తర్వాత మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. పావుసేరు బియ్యానికి 1 పెద్ద సైజు ఉల్లిపాయ, 5 కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు, కాబట్టి 3 పెద్ద ఉల్లిపాయలని పొడుగ్గా 15 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాను. బాణల్లో కొంచెం నూనెను వేసుకొని కోసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని, 1 చిటికెడు ఉప్పుని వేసుకొని ఉల్లిపాయలు లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఉల్లిపాయలు వేడి చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సర్ లో వేసుకొని ముక్క చెక్కగా గ్రైండ్ చేసుకోండి. అరకప్పు కంటే కొంచెం తక్కువ పచ్చి కొబ్బరిని, 3 టేబుల్ స్పూన్ల తినే శనగపప్పుని మంచినీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో మాత్రమే నెయ్యి, నూనె సరి సమానంగా వేసుకోండి. ఇందులోకి నేను చూపిస్తున్న బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, కరివేపాకుని వేసుకొని జీడిపప్పు ఎర్రగా మారేదాకా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి ముక్క చెక్కగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ ని వేసుకొని నూనె పైకి తేలేదాకా వేపుకోండి. ఆ తర్వాత తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసి మసాలా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. మసాలా వేగిపోయిన తర్వాత ఇందులోకి చికెన్ ని వేసుకొని మసాలాలు మొత్తం చికెన్ కి పట్టేలాగా మూత పెట్టి చక్కగా మగ్గించుకోండి. 3 డబ్బాల బియ్యానికి 5 గ్లాసుల మంచినీళ్ళని వేసుకోండి. తగినంత ఉప్పు, కొత్తిమీరని వేసుకొని మంచిగా కలుపుకోండి. ఎసరు మంచిగా మరిగేటప్పుడు తయారు చేసి పెట్టుకున్న ధనియాలు, సోంపు పొడి, కొబ్బరి, తినే శనగపప్పు పేస్ట్ ని వేసుకొని అన్ని కలిసేలాగా కలుపుకోండి. ఇందులోకి బియ్యాన్ని వేసి అడుగు నుండి కలబెట్టుకోండి. ఈ పులావ్ ని సన్నటి మంట మీద వండాలి, లేదా అడుగంటిపోతుంది, గుర్తుంచుకోండి. 5 నిమిషాలకి మూత తీసి కింద నుండి కలబెట్టుకుంటా ఉండండి. తినే శనగపప్పు వేస్తున్నాం కాబట్టి అడుగంటడం సహజం అండి. పులావ్లోని నీరంతా ఇంకిపోయిన తర్వాత ఒక పెనం పైకి మార్చుకోండి. 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 8 నిమిషాలు సన్నటి మంట మీద ఉడికించుకుంటే అద్దిరిపోయే చికెన్ పలావ్ తయారైపోతుందండి.